అమెరికా అధ్యక్షుడు 2 రోజుల చైనా పర్యటనలో భాగంగా ట్రంప్ జీ జిన్పింగ్ భేటీపై ఎంత ఉత్కంఠ నెలకొంది, ఏం జరగబోతోంది? ఎస్ అండి, మే 14-15వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ అంటే చైనా విజిట్ చేయబోతున్నాడు 2 రోజుల పర్యటనకి. ఈ పర్యటనలో ప్రపంచం అంతా ఉత్కంఠ రేపించే విషయం ఏంటంటే ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రపంచంలో యుద్ధాలని, ప్రపంచం ఎలా ఉండాలో నిర్ధారించే భేటీ ఇదే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చైనా అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ, $32 ట్రిలియన్ ఎకానమీ, 25% అమెరికా చేతిలో ఉంటే 20% సుమారు చైనా చేతిలో ఉంది. $22 ట్రిలియన్ ఎకానమీ. ఈ రెండు అంటే ప్రపంచంలో సగమే. రెండు ఆర్థిక మిలిటరీ శక్తులు, రాజకీయ శక్తులు అనమాట. వీళ్ళిద్దరి మధ్య భేటీ అంటే ప్రపంచ గతిని ఎలా మార్చాలని నిర్ధారించే భేటీ అనమాట. ఇది ఎంతటంటే ఇండియాపై, రష్యాపై చాలా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ భేటీ కొన్ని గంటల పాటు, అవసరమైతే 2 పర్యాయాల పాటు కూడా జరగబోతుంది. ఈ ట్రంప్ చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు, జీ జిన్పింగ్ కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనమాట. ఈ భేటీలో వచ్చే అంశాలు ఏంటంటే ప్రధానంగా ఇండియా కూడా డేంజర్లో, రష్యా కూడా డేంజర్లో పడే అవకాశాలు ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇరాన్కి సంబంధించిన ఒక చర్చ జరగబోతుంది. ఇరాన్ యుద్ధం ఆగడానికి ఇక్కడే ప్రాతిపదిక. యుద్ధం ఆగాలా, ముందుకెళ్లాలని డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇరాన్ వెనకాల అదృశ్య శక్తి, పెద్ద శక్తి ఎవరంటే చైనా. కాబట్టి ఇప్పటికే ఇరాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చి బీజింగ్లో వాలడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఆపడానికి చైనా సహకరిస్తే ఈ భేటీలో సహకరించమని ట్రంప్ అడిగే అవకాశం ఉంది. ఇలా అడిగితే ట్రంప్ని కూడా ఈయన కూడా కొన్ని కన్సెషన్ అడుగుతారు తైవాన్ విషయంలో, ఈ స్ట్రైట్ ఏదైతే తైవాన్ స్ట్రైట్ విషయంలో. ఈ విధంగా ఒక లింక్ అనమాట. కాబట్టి ఇరాన్ యుద్ధం ఆగాలి, ఇప్పుడు ట్రంప్ కావాలి. చైనా సహకరిస్తే అది కొన్ని అడిగిద్ది. కాబట్టి ఇక్కడ ఇరాన్ యుద్ధం ఆగే అవకాశాలు ఎక్కడైతే ఉంటాయా లేదని నిర్ధారించబడతాయి. రెండోది ఏంటంటే ఇరాన్ యుద్ధం ఆగాలి అంటే నువ్వు తైవాన్కి ఎక్కువ ఆయుధాలు ఇవ్వకూడదు. అంటే తైవాన్ ఈ జపాన్, సౌత్ కొరియాలకు సంబంధించి అమెరికా కాస్త వెనక్కి తగ్గిద్ది అనమాట. అప్పుడు చైనా ఇష్టం వచ్చినట్టు చేస్తే పసిఫిక్ మహాసముద్రం, అది వెరీ డేంజర్. తర్వాత ఒకవేళ ఇరాన్ యుద్ధం పరిష్కారం అయిపోతే ఇండియాకి, రష్యాకి చాలా డేంజర్. ఎందుకంటే ఇరాన్ అనేది రష్యాకి మిత్రదేశం. ఇప్పుడు చైనాకి ఎక్కువ మిత్రదేశం అయిపోతే మనకేమవుద్దంటే ఇరాన్ మన మీద ఒక వెపన్లా వాడుతుంది. ఇప్పుడే తెలుసు, హార్ముజ్ స్ట్రైట్ దగ్గర మన నౌకల మీద అటాక్. సో మనం డేంజర్లో పడతాం. తర్వాత ఇరాన్, పాకిస్తాన్, చైనా ఒకటవుతే అది డేంజర్. తర్వాత రష్యా కూడా రష్యా మిత్రదేశాన్ని అయిన ఇరాన్ని చైనా తీసేసుకుంటే ఇక రష్యా పరిస్థితి చాలా కష్టం. అందుకనే ఇటు పుతిన్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా హై అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అంత లోతుగా ఇక్కడ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా చాలా డేంజర్. ఒకవేళ ట్రంప్ ఇరాన్ యుద్ధంలో బయటపడడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏమైనా మెత్తబడితే ఇప్పుడు చైనా తైవాన్ ఆక్యుపై చేసుకోవడానికి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే మాత్రం ఇండియా భద్రత కూడా ముఖ్యమే. ఎందుకంటే సౌత్ చైనా సీ అనేది ఇండియా కూడా ఇంపార్టెంటే. అక్కడ ఏదైనా అపవాదం వస్తే ఇండియా కూడా ప్రాబ్లం వస్తాయి. తర్వాత ఇప్పుడు చైనా అమెరికా సంబంధాలు కాస్త మెరుగుపడితే ఇండియా అమెరికా సంబంధాలు చాలా ఎక్కువ దెబ్బతింటాయి. అమెరికా రష్యా సంబంధాలు కూడా దెబ్బతింటాయి. చాలా డేంజర్ అన్నమాట. అది 1972కి ఒక్కసారి వెళ్ళాలి. 1972లో ఈ చైనా అమెరికా సంబంధాలు ఒకరికొకళ్ళు సీక్రెట్ డీల్ చేసుకుని యుఎస్ఎస్ఆర్ పతనానికి నాంది పలికారు, పాకిస్తాన్ మీడియేటింగ్గా ఉండడం వల్ల. సో ఇలాంటిదే చైనా అమెరికాలు దగ్గర అవుతే ఇండియాకి ప్రమాదం, రష్యాకి ప్రమాదం. చాలా చాలా డేంజరు. బ్రిక్స్ని కూడా పడగొట్టే అవకాశం ఉంది. చైనాని నమ్మడానికి ఉండదు. 1969లో రష్యానే అటాక్ చేసింది. అది 1962లో మనల్ని నమ్మించి మన మీద అటాక్ చేసింది. వియత్నాంని అటాక్ చేసింది. రష్యాకి వెన్నుపోటు పొడిచేసింది యుఎస్ఎస్ఆర్ ఇండియాకి. ఇలాంటి చైనాని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏదైనా దగ్గర వేయడనుకోండి, వీళ్ళు ఒకటైపోయి చాలా డేంజర్. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ఈ టారిఫ్లు పోతాయి వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడితే. ఒకవేళ వాళ్ళ యుద్ధం ఇప్పుడు 2025 అక్టోబర్లో వాళ్ళు ఒకసారి మీట్ అయ్యారు సియోల్, దక్షిణ కొరియా, అప్పుడు ఫెయిల్ అయింది. మరి ఈ సమావేశం విఫలమవుతే మళ్ళీ టారిఫ్ వార్, ఎకనామిక్ వార్, వెరీ డేంజరస్. 3వ ప్రపంచ యుద్ధానికి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఇటు జీ జిన్పింగ్ ట్రంప్ మీటింగ్ కోసమే ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. వరల్డ్ ఫైనాన్షియల్ సెక్టార్ ఎదురు చూస్తుంది. ఆర్థిక మాన్యం కూడా గెంటేసే అవకాశం ఉంది ఆ చర్చలు సఫలం అవ్వకపోతే. తర్వాత డాలరు, బ్రిక్స్ కరెన్సీ వారు కూడా అక్కడ పై స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో డేంజరస్ అయిన, ఎందుకంటే ఇటు అమెరికా చైనా యొక్క కోల్డ్ వార్ మళ్ళీ పరాకాష్ఠకి చేరే అవకాశం ఉంది. కానీ ఈ సమావేశం నాకు తెలిసినంత వరకు అంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ట్రంప్ ఉద్దేశం గ్రేట్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. జీ జిన్పింగ్ కూడా చైనాని ప్రపంచ పవర్ చేసేయాలి అమెరికాని పక్కన పెట్టి. కాబట్టి వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధాల ఆలోచనతో ఉన్నారు. ఒకరికొకరు కోల్డ్ వార్ ఉంది.
అపనమ్మకంగా ఉన్నారు, ట్రస్ట్ లేదు. ఎలాంటి సమయంలో ఈ ఒక్క సమావేశం సక్సెస్ అవుద్దని మళ్ళీ చెప్పలేం. కాకపోతే ఈ ఇరాన్ వార్ దగ్గర, ఇక ట్రేడ్ దగ్గర కాస్త ఏదన్నా మెతక వైఖరి ఇద్దరు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందో తప్పితే ఇంకా ఏమీ లేదు. ఈ భేటీకి మాత్రం ఈ మోడీ పుతిన్లు చాలా దృష్టి పెట్టి చూస్తున్నారు. ఏదైనా వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళు పడబోతున్నారు.